హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న చేపలతో ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్ట్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ గులివెంద చేపలను తీసుకున్నానండి. ఇవి సముద్రపు చేపలు. తోకంతా కట్ చేసేసుకుని సైడ్ను కూడా మనం కట్ చేసేసుకుని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. చేపలు కడిగినప్పుడు కొంచెం నిమ్మరసము అలాగే సాల్ట్ వేసుకుని కడుక్కోవడం వల్ల చేపలకున్న నీచు వాసన అనేది పోతుందండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. మధ్యలోని ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా వెళ్ళి చేప ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారాన్ని కూడా వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఫ్రెష్గా నూరుకున్న 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అంతే అండి. ఇందులో ఇంకే మసాలా కూడా మనం వేయనవసరం లేదు. ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అంతా కూడా చేపలకి పట్టేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చేప ముక్కలకి మసాలా పట్టేంత వరకు కూడా మనం చేతి ఈ విధంగా ఘాట్లలో కూడా పెట్టుకున్నట్లయితే లోపల వరకు కూడా మసాలా అనేది బాగా పడుతుంది. ఇలాగ ఉప్పు కారం ఇవన్నీ పట్టించిన ఈ చేపల్ని 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాము. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోవడం వల్ల మసాలా అనేది చేపలకి బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలండి. పెట్టుకుని చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచుకోవాలి. అలాగే చేప ముక్కలు వేసిన వెంటనే కూడా మనం చేపల్ని కదిపేయకూడదండి. ఒక 5 నుంచి 8 నిమిషాల సేపు అయిన తర్వాత మాత్రమే మనం చేపల్ని టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిందండి. రెండో సైడ్ కూడా మనం తిప్పేసుకుందాము. ఈ చేపలు ఫ్రై అవ్వడానికి పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చేపల ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ రెండో వైపును కూడా మనం టర్న్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపును కూడా ఫ్రై అయిపోయింది. అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి. ఎంతో సింపుల్గా ఉండే ఈ చిన్న చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.